ప్రకాశం జిల్లా దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16 నుండి గ్రామ రెవెన్యూ సదస్సులు ఆయా గ్రామ సచివాలయంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులో పొలాలకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ అధికారులు స్థానిక నాయకులు పాల్గొంటారని అన్నారు. లేదా మా పట్టదారు పాస్ పుస్తకం రాలేదని చెప్పేసి లేదా వేరే వాళ్ళకి ఎవరికి ఆన్లైన్ ఎక్కిందని కానీ ఏ సమస్య అయినా భూమికి సంబంధించి ఏదైతే ఉంటాయో మీ సచివాలయం పరిధిలోకి మేము అంటే మీ వద్దకే మేము 16వ తారీఖు నుండి ఈ నెల 16వ తారీఖు నుండి వచ్చే నెల 30వ తారీఖు వరకు కూడా మీ గ్రామంలో తహసీల్దార్గా నేను ఒక స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో అధికారిని గవర్నమెంట్ నియమించడం జరిగింది. అంటే ఉదాహరణకు 16వ తారీఖు మన గ్రామంలో మన మండలంలో ఈస్ట్ వీరాయపాలెం నుంచి తూర్పు వీరాయపాలెం దగ్గర నుంచి మొట్టమొదటి కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఒక విలేజ్ విఆర్ఓ, తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, విలేజ్ సర్వేయర్, ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వచ్చి మీ గ్రామంలో కూర్చుంటాం. 9 గంటల నుండి ఈ సదస్సు అనేది ప్రారంభమవుతుంది. ఆ 9 గంటల దగ్గర మీరు ఈ అవకాశం మీ దగ్గరకు వచ్చాం కాబట్టి ఏ సమస్య ఉన్నప్పుడు మా దగ్గర తీసుకొస్తే దాని నిర్ణీత కాల వ్యవధిలో అంటే 45 రోజులు మేము అట్లా ప్రతి గ్రామం తిరుగుతాం. ఆ 45 రోజుల తర్వాత ఇంకో 45 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం చేస్తాం. అంటే ప్రతి సమస్యకి కూడా ఒక ఎండార్స్మెంట్, మీరు మాకు సమస్య ఇచ్చారు అనే ఒక రిసిప్ట్ రూపంలో మీకు తెలియజేస్తాం. తెలియజేసిన వెంటనే సాయంత్రానికి అది ఆన్లైన్ చేస్తూ ఆ గ్రీవెన్స్ అన్నీ కూడా నిర్ణీత కాల 90 రోజుల్లో మేము పరిష్కారం అయ్యేలా చూస్తాం. అలాగే ప్రతి విఆర్ఓ కూడా వారి యొక్క దగ్గరున్న 1B ఆ గ్రామానికి 1B కానీ ఆ గ్రామానికి అడంగల్స్ కానీ ఆ గ్రామానికి సంబంధించిన FMBs అంటే ఫీల్డ్ మెజర్మెంట్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా తీసుకొని ప్రింట్ తీసుకొని మీ దగ్గర డిస్ప్లే చేస్తాం. అంటే మీ భూమి మీ చేతిలో ఉందా లేదా అనేది ప్రభుత్వం వారు నిర్ధారించుకోమని మీకు ఇక అవకాశం ఇచ్చారు. అంటే మీ దగ్గరికి వచ్చి మేము మీ సచివాలయం డిస్ప్లే చేసినప్పుడు ఇగో ఈ తప్పు ఉంది, ఈ భూమి నాకు తెలియకుండా చేతులు మారింది, లేదా నాకు తెలియకుండా ఏదో ఒక సమస్య తీసుకొచ్చింది ఈ భూమి వల్ల అని మీరు చెప్పాల్సిన అవకాశం గవర్నమెంట్ కలిగిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ గ్రామానికి వచ్చినప్పుడు ఒకరోజు కాబట్టి సమస్య తీరకపోతే మీ షెడ్యూల్ ప్రకటించాం. మేము అన్నీ కూడా పెద్ద విలేజ్ అయితే 2 రోజులను, చిన్న విలేజ్ అయితే 1 రోజు గాను మేము షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ షెడ్యూల్ కూడా ప్రెస్ మీడియా ద్వారా అందరికీ మీకు చేరవేస్తాం. సో ఆ షెడ్యూల్ అనుగుణంగా మీరు దయచేసి ఆ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో డైరెక్ట్లీ ఎలక్టెడ్ కానీ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎలా అయితే ఉందో ఆ ముఖ చిత్రం ఏవైతే ఉంటుందో ఆ ప్రస్తావిత గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎంక్రోచ్మెంట్లు లేకపోతే ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మేము దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అది కొన్ని సమస్యలు నా దగ్గర పరిష్కారం అయ్యి ఉంటాయి, కొన్ని సమస్యలు మా ఉన్నతాధికారుల పరిష్కారం అయ్యి ఉంటాయి, కొన్ని సమస్యలు కోర్టు ద్వారా పరిష్కారం అయ్యి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలి అనే కాన్సెప్ట్ మీదే మేము చేస్తాము. మా దగ్గర పరిష్కారం అవుతాయి, ఉన్నతాధికారుల దగ్గర పరిష్కారం అయ్యేది వాళ్ళకి రిపోర్ట్ రాసి పంపించడం జరుగుతుంది. ఇక లేదు కోర్టులో వివాదం ఉన్నది అన్నది కోర్టులో డిసైడ్ చేయాలనుకుంటే కోర్టుకి వెళ్ళమని మీకు ఎండార్స్మెంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. దయచేసి హ్యాపీగా చేయండి. దీంట్లో కూడా మ్యూటేషన్స్ చేయాలని మ్యూటేషన్ చేసుకోవచ్చు, ల్యాండ్ డిస్ప్యూట్స్ చూసుకోవచ్చు, గ్రాబింగ్ చూసుకోవచ్చు. విచ్చలవిడిగా 22A ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగి ఉంటే, ఒకవేళ ప్రస్తావితంగా జరిగి ఉంటే ఇర్రెగ్యులర్గా ఫ్రీ హోల్డ్ ఆఫ్ అసైన్మెంట్స్ అని చెప్పేసి దానికి సమస్యలు ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మీరు పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రోగ్రాం రేపు 15వ తారీఖున లాంచ్ చేస్తాం. 16వ తారీఖు నుంచి గ్రామాల్లో వస్తాం. 15వ తారీఖు మన మండల కార్యాలయంలోనే ప్రజాప్రతినిధులు పిలిపిస్తూ వారి చేతుల మీద లాంచ్ చేయడం జరుగుతుంది.